వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒకసారి చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే అండి. ఏపీ అంశానికి మనం తీసుకుంటే కనుక పాలే లేని పాపాల నెయ్యి అక్షరాల 60 లక్షల కిలోల సరఫరా. సో ఏపీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్న అక్రమాలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న విషయంలో నెయ్యి అంశం చాలా రోజుల నుంచి కూడా చాలా కుదిపేస్తున్న అంశం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆ సమయంలో చాలామంది ప్రసాదాల రూపంలో తీసుకున్న లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అన్న అంశం చాలా మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వెళ్ళింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి అక్షరాల 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యి సరఫరా అయిందని చెప్పేసి వచ్చింది. మరి దీనివల్ల ప్రజల మనోభావాల మీద ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఏంటి కల్తీ అంశం, నెయ్యి కల్తీ అంశం? పద్మ గారు మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇంకోదే నిజంగా చెప్పాలంటే ఏం తెచ్చారు వీళ్ళంతా అంటే కల్తీ నెయ్యి సప్లై అయింది కదా. అంటే ఓ రకంగా అయిపోయింది, తిన్నాము అయిపోయింది. అంటే ఇది తేల్చడానికి కారణం ఏంటి? రాజకీయ కారణాలు అంటున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ను బదనం చేయడం కదా. ఎవరైనా సరే టీటీడీ బోర్డు ఏం బాధ్యత వహిస్తున్నది అని సమస్య. ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు బోర్డు ఉంది, ఇప్పుడు బోర్డు ఉంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి ఎక్కడ సప్లై చేసుకుంటున్నారు? రెండింటి మీద ఎంక్వైరీ చేస్తే అప్పుడు కల్తీ, ఇప్పుడు కూడా కల్తీ అవుతుందని తెలుస్తుంది. పరకామణి ఇంతకంటే ముందు కేసు యాక్చువల్గా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. కానీ పరకామణిలో చోరీ జరిగితే అక్యూజ్డ్ క్షమించేసి ఆస్తి రాసిస్తే ఊరుకున్నారు. దొంగతనం చేస్తే మనకు పద్మగారు ఒక నానుడు, దొంగతనం అంటే ఏంటంటే మీకు తెలియకుండా నేను మీ వస్తువుని ఏదైనా సరే తీసుకుంటే చాలా దొంగతనం కిందకే వస్తుంది. తెలిసి తీసుకుంటే తప్పలేదు, తెలవ తీసుకుంటే. అటువంటిప్పుడు అవినీతి చేసిన అధికారం ఎవరైతే అధికారం ఉన్నాడో లేక పరకామండలో ఉన్నాడో ఆయన గురించి ఆయన ఒప్పుకున్నాడు కనుక ఆల్రెడీ 18 కోట్ల రూపాయల ఆస్తి నాకు రాసి ఇచ్చారంటే అంతకుముందు 180 కోట్ల ఆస్తి సంపాదించుకుంటే మనకేం తెలుస్తుంది? అట్లాగే ఇది కూడా ఏంటంటే నేను అప్పటి నుంచి అంటున్నాను. ఓకే, హలో పద్మ గారు వ్యవస్థ కదా. ఓకే అండి. ఓకే, అంటే ఏమంటా అంటే ఇవాళ బయట మార్కెట్ రేట్ ఎంత ఉన్నది? నిజమైన నెయ్యి తయారు కావాలంటే ఎంత అవుతుంది? 2000, 3000, 5000 కూడా ఉంది కిలో నెయ్యి. పోయి పక్కన పెట్టండి. మినిమం అంటే హెరిటేజ్ కానీ ఇతరత్ర మన అమూల్ కానీ ఇతరత్ర 999 తక్కువైతే లేదు. మరి ఇంత చౌకగా ఎట్లా నెయ్యి తయారు చేస్తున్నారు? నేను మొదటి నుంచి నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఒక పెద్ద వాదన ఏంటంటే ఈ ప్రభుత్వంతో టెండర్లు వేస్తే అతి తక్కువ టెండర్ వేసిన మంది ఆమోదించమని ఉంటుంది. అంటే కల్తీ గురించి పట్టించుకోవద్దు. ఏదైనా సరే నేను ట్యూబ్ లైట్లు కొందాం అనుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నాను? బేసిక్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాను. ట్యూబ్ లైట్ కొనుక్కుందాం అంటే నాకు ఎవరైతే అఫీషియల్ కాంట్రాక్టర్ ఉన్నాడో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో వాడు 640 రూపాయలు ఒక ట్యూబ్ లైట్ అని అంచనా వేశారు. 45 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు. నాకు అదే ఫిలిప్స్ కంపెనీ వాడు మీకు టెండర్లు ఏమవుతుంది సార్ 240 రూపాయలకు ఒక ట్యూబ్ లైట్ అప్లై చేస్తాను. 10,000లో నేను 40 ట్యూబ్ లైట్లు కొనగలిగినాను. అదే కనుక అక్కడి నుంచి తీసుకుంటే నాకు నా 10 ట్యూబ్ లైట్లు కూడా వచ్చేది కాదు. దాని మీద ఆడిట్ అబ్జెక్షన్ చెప్తే నేను కోర్టుకి వెళ్ళాను. మీరు అతి తక్కువ ధరకే తీసుకోమని అని అంటున్నారు, లేకపోతే మా కాంట్రాక్టర్ నేను తీసుకోమంటున్నారు. నేను ఎందుకు తీసుకోవాలి? నా పంచాయతీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇక్కడ కూడా అదే పెట్టాలి. ఇక్కడ ఏమైందంటే అతి చౌకగా ఎవరు టెండర్ వేస్తే వాళ్ళు తీసుకోమంటారు. అతి చౌకగా ఎవరు టెండర్ వేస్తే వాళ్ళు తీసుకుంటే ఏమైతే ఇట్లా కల్తీనే వస్తుంది అనుకున్నాను. కానీ ఇప్పటికైనా సరే ఇది ఒకరి మీద ఒకరు బదనాం చేసుకోవడానికి చేసి ముఖ్యంగా ప్రజల భక్తుల మనోభావాలను కించపరిచిండ్రు. జరిగింది ఇది దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పండి. వాట్ నెక్స్ట్ అని నేను మాట్లాడుతున్నాను. అందుకని విచారణ ఏం చేశారంటే ఎంతమంది దీనిలో బాధ్యులు ఉన్నారని వాళ్ళందరి మీద నేరారోపణతో చివరికి అంటే ఫైనల్ ఎంక్వైరీ అయిపోయిందని ఛార్జ్ షీట్ వేశారు. అందుకనే ఇప్పటికైనా సరే ఆ నేరస్తులను ఆ నిందులు శిక్షించాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుందని నేను అంటున్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 410 కాకపోతే 460, 500 రూపాయల లోపల నెయ్యి కొంటున్నారు కదా. దీనికి పరిష్కారం కూడా చెప్తాను నేను. పరిష్కారం ఇక్కడ లేదు. ఎక్కడో అసలు పాలు డైరీ లేకుండా సప్లై చేశారు, వాడు కొనుక్కోవచ్చు ఎక్కడి నుంచి అయినా, అది సమస్య కాదు ఇక్కడ. కనుక టీటీడీఏ ఇంత పెద్ద వ్యవస్థ నడుతుంది కదా. సుమారు 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది సంవత్సరానికి టీటీడీ ఉండి ఆదాయమే 4,000 చిల్లర కోట్లు వస్తాయి. అవన్నీ 1,000 కోట్ల రూపాయలు ఇతరత్ర వచ్చిన 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది కదా. ఒక డైరీని ఎందుకు నడపొద్దు అంటున్నాను. ఉన్నది దాని మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. చూసాం కదా గోవులు చనిపోతున్నాయని. అంతకుముందు రాజకోట విశ్వనాథ శాస్త్రి గారు ఒక మంచి నవల రాశారు, గోవులు వస్తున్న జాగ్రత్త అని. అది వేరే విప్లవం నవల.
కానీ ఏమంటే గోవులు చనిపోతున్నాయి అనేది ఒక విష్ణుమూర్తి విగ్రహం రోడ్డు మీద పడిందని ఒక వివాదం. ఇవాళ ఏ వివాదం లేకుండా ఎందుకున్నది? ప్రతిదీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే కమిటీ వాళ్ళు ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు కానీ శ్రీ సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ సందు దొరుకుతుందో చూద్దామని ఇంగ్లీషులో ఉంటారు కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని వాళ్ళు బయటపెడుతుంటారు. అంటే ఈ మొత్తం కలిసి ఇద్దరు కూడా ఈ రాజకీయ నాటకంలో ప్రజల భక్తుల మనోభావాలు అయితే బలిపెడుతున్నట్టు లెక్క కదా. అందుకని దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఉన్న వివాదాలు చాలు, కొత్త వివాదాలు సృష్టించకండి. దీని మీద ఎంక్వైరీ జరగనియండి, కోర్టు ఏం చేస్తుందో చూద్దాం. కానీ ఇక ముందు కొత్త వివాదాలు రాకుండా ఈ ప్రభుత్వం, ఈ టిటిడి బోర్డు చర్యలు తీసుకోవాలి. ఈ బోర్డు మీద విమర్శలు వస్తున్నాయి, అవి రాకుండా చూసుకోవాలంటే పారదర్శకంగా జవాబుదారితనంగా చేయండి. అన్నిటికంటే అధికారులు తిష్ట వేసుకొని కూర్చున్నారు ఇక్కడ. ఈ అధికారులు తిష్ట వేసుకున్న అధికారులు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు రిటైర్మెంట్ కూడా అక్కడే అయిపోతున్నారు. అట్లా కాకుండా బదిలీ అవుతుందని భయం ఉంటే తప్పక మా మీద ఆరోపణలు వస్తే ఎంక్వైరీ ఇద్దని భయం ఉంటది, అది చేయాల్సిందే తప్ప ఒక రకంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతము, అట్లాగే రకరకాల అంటే ఏది ఉండొద్దు అదన్నీ కూడా దేవుని సన్నిధిలో జరుగుతున్నాయి. ఇవన్నీ సరైనవి కాదు. చూశాం కదా మొన్న ఆఖరికి ఖాళీ బాటిల్ తీసుకొచ్చి కోటి అనే దొంగ దొరికిపోయింది కదా, అంటే పడేసి బదనాం చేద్దాం అనుకున్నాడు. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి చాలా వరకు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతీసే పరిస్థితి చేస్తున్నారు. ఇది తప్పు. గతంలో అది జరిగింది, ఇప్పుడు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేసుకుని ముఖ్యమంత్రుల స్థాయి వరకు ఈ వివాదం పోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రుల స్థాయి దాకా పోవద్దు, బోర్డునే శిక్షించాలి. బోర్డుకి అధికారం ఉంది, బోర్డు కూడా సరైన విధంగా ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించాలి. బోర్డులో సభ్యులు తప్పు చేస్తే బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. వాళ్ళలో కూడా ఒక 3-4 సార్లు వరుసగా బోర్డు సభ్యుడిగా ఎన్నికైన వాళ్ళు కూడా ఉంటున్నారు. మరి ఏమిస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ భక్తుల మనోభావాలు గమనించి నిజమైన భక్తులకే కనుక టీటీడీ బోర్డులో కనుక అవకాశం కల్పిస్తే అప్పుడు వాళ్ళు ఎదురు డబ్బులు పెట్టి సేవ చేస్తారు. ఇప్పుడు అట్లా కాదు, ఉన్న డబ్బులు దోచుకోవడానికే నడుస్తుంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా మనం దేవుని సన్నిధిని అపవిత్రం చేసినట్టు అవుతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది. అంటే దీనికి సంబంధించి అప్పట్లో ఉన్న వైసీపీ నేతల పిఏలు అంటే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇలాగా బేరసారాలు చేస్తారంటూ కూడా జరుగుతుంది. అంటే వైసీపీ హయాంలో జరిగిన అక్రమం అంటూ కూడా బాగా చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన పిఏలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మరి దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం లేకపోలేదంటారా? అటు వైసీపీకి కూడా దెబ్బతినే అవకాశం లేదంటారా? ఈ అంశం ఇలా బయటకు వచ్చింది కాబట్టి కల్తీ నెయ్యి అంశం తెచ్చింది ఎవరు? ఈ ప్రభుత్వం వచ్చినాక 6 నెలల తర్వాత తీసుకొచ్చింది, అంతే కదా. మరి 6 నెలలు కూడా తప్పే జరిగినట్టే కదా. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక 6 నెలల తర్వాత అది బయటపడ్డది అంటున్నాను. అంతకుముందు వాళ్ళు చేశారు, మరి ఇప్పుడు ఈ 6 నెలలకు మీరేం చేశారు? ఇప్పుడు ఈ 2 ఏళ్ళుగా, ఇప్పుడు 20 నెలలు అయింది ప్రభుత్వం, 1.5 year మీరేం చేస్తున్నారు? మారిస్తే అదే ధరకు 10 ఎక్కువ తక్కువ 500 రూపాయల లోపే నేను నెయ్యి కొంటున్నారు కదా, ఈ నెయ్యి కల్తీదా కరెక్టా ఎక్కడ తెలవాలి? అంటే ముఖ్యమంత్రులు ట్యాంకర్ల దగ్గర వాచ్మెన్ దగ్గర పనిచేయాలన్నా? ఇప్పుడు దానికి వ్యవస్థ ఉంది పద్మ గారు, దానికి ఆ వ్యవస్థలో ఏవి బయటకు పోవాలి, ఏవి రావాలి, అవన్నీ కూడా దానికి వ్యవస్థ ఉంది కదా. అది విడిచిపెట్టి ఎందుకు చేస్తున్నారని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో విజయ డైరీ మీద వార్త రాశాను, దాదాపు 20-25 ఏళ్ల క్రితం, లాలాపేటలో ఉంటుంది. అప్పుడు ఏం చేశారంటే పొద్దున్నే ఒక 20 ట్యాంకర్లు వచ్చినాయి. ఏ డైరీ కూడా మన డైరీ కానీ ముఖ్యంగా విజయ నూనె ఏది మన నూనెలో ట్యాంకర్లు వచ్చినాయి. అవన్నీ రిజల్ట్ చేశారు. రిజల్ట్ చేసిన తర్వాత ఆ ట్యాంకర్లను తీసుకుపోయి బయట ఎక్కడ ఆపుకొని తెల్లారి మళ్ళీ వచ్చేసి అవే ట్యాంకర్లు అవే నింపాలి. దీని మీద చాలా పెద్ద ఎత్తున వార్త వచ్చింది. మేము పరిశోధనాత్మక జర్నలిస్ట్ గా నేను చాలా అడ్వాన్స్ చేసినాం. అంటే అవే నిన్నటికి రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎక్కడికి పోయి నింపుకొచ్చారు, అవే ట్యాంకర్ లోపలికి వచ్చినాయి కదా. అంటే డబ్బులు ఇస్తే లోపలికి వచ్చినాయి సమస్య, అంతే కదా. అంటే నిన్న ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అంటే ఎవరి మామూలు వాళ్ళకి ముడితే ఆటోమేటిక్ గా 20 ట్యాంకర్లు మళ్ళీ లోపలికి వచ్చేసినాయి. అదే నూనె కదా అంటున్నాను, అదే విజయ నూనె కదా అంటున్నాను. ఎందుకంటే ఒక పేరు ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడిపే దాంట్లో జరుగుతున్నది. ఇక్కడ కూడా అదే అంటున్నాను. ఇప్పుడు అవే రిజెక్ట్ అయినాయి అంటున్నారు కదా, రిజెక్ట్ అయినాయి మళ్ళీ తెల్లారి వచ్చినాయి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? నెయ్యి ఇక్కడి నుంచి వచ్చింది. అందుకని ఇవన్నీ ఏమంటుందంటే పెద్దగా దాల్మే కుచ్చు కాలాహాయ్. ఇవాళ పాత ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో వీళ్ళు చేసిండ్రు అని వాళ్ళు అంటున్నారు. దానికి తోడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు జరుగుతున్న అక్రమాలన్నిటి కూడా వాళ్ళు బయట పెడుతున్నారు కదా. ఇప్పుడు ఇద్దరు ఒకరి అక్రమాలు ఒకరు బయట పెట్టుకుంటూ చూస్తే తిరుమల పవిత్ర దెబ్బతింటుంది కదా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ గత ప్రభుత్వంలో ఉన్న 2 కమిటీలు వచ్చినాయి, కరుణాకర్ రెడ్డి గారిది అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు 2 సార్లు 2 కమిటీలు పడ్డాయి గత 5 ఏళ్లలో. అంతకుముందు మళ్ళీ 2 కమిటీలు వాళ్ళు చేస్తున్నారు టీడీపీ వాడు. ఇప్పుడు మళ్ళీ ఒక కమిటీ కొత్తది, నాయుడు గారితో కొత్త కమిటీ వచ్చింది. ఇప్పుడు ఈ 5 కమిటీల మొత్తం 10 ఏళ్లుగా ఏం జరిగిందో శ్వేతపత్రిక ఎందుకు ప్రకటించారు? ప్రజలకు తెలపాలి కదా.
మొదటి 2 కమిటీలు అప్పుడు ఏం జరిగింది? అదే నెయ్యి కొన్నారా? అదే కాంట్రాక్టర్లా? ఏం లేదా అక్రమార్కులకును ఈ లంచాలు తీసుకోవడం సంబంధం ఉంటది. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్నే కొనసాగిస్తుంటారు. పాత్రలు మారుతుంటే పాత్రధారులు మారుతుంటారు. సూత్రధారులు అందరూ ఒకటే అంటున్నాడు. అందుకని మీరు అన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పుడు జరిగిందని. వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ముఖ్యమంత్రులు అయితే ట్యాంకర్ల దగ్గర ఇది కావాలి ఉండరు కదా, దానికి వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థను బదనాం చేయండి, ఆ వ్యవస్థను పటిష్టం చేయండి, ఆ వ్యవస్థను సక్రమంగా తీర్చిదిద్దండి. అప్పుడు కదా జరిగేది, అక్రమాలు జరగకుండా ఉండేది అంటున్నాడు. కమిటీ వేయడం వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఆ కమిటీలు సక్రమంగా పనిచేయకపోతే చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదంటుంది. వాళ్ళ కమిటీ మీద వాళ్ళు ఎంక్వైరీ ఎందుకు చేసుకుంటారు? అందుకని ఏమైంది, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న కమిటీలు ఏం దోపిడీ చేసినాయని వీళ్ళు చెప్తున్నారు, ఈ వీళ్ళు చేసిన కమిటీ ఏం దోపిడీ చేస్తుందో వాళ్ళు చెప్తున్నారు. ఇద్దరు కదా. అందుకని రైతు గారు చాలా తీవ్రంగా హెచ్చరించారు. మొన్న టీటీడీ బోర్డు ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ ఏమన్నాడంటే, మీరు టీటీడీ మీద అనవసరంగా అవాకులు చవాకులు అపోహలు సృష్టించి చేస్తే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని కూడా బెదిరించారు. ఎవరైనా సరే అది కావాల్సిందే. అట్లా తప్పు జరిగి దీన్ని బదనాం చేద్దామనే ప్రయత్నం చేసిన ఎవరైనా కూడా చేయాలి, కానీ అసలు విషయాలు బయట పెట్టాలి కదా. అది కూడా కరెక్టే. మళ్ళీ ఏంటంటే అసలు విషయాలు జరుగుతున్న విషయాలు. ఓకే, ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంకులకు సంబంధించి ఎస్ఎల్బీసీ సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉదారంగా రుణాలు ఇవ్వండి, అంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకునే పరిస్థితి వద్దు, వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకులో రుణాలు తీసుకునేలా ఉండాలి, డ్వాక్రాల తరహాలోనే రైతులకు ప్రోత్సాహం, ఎస్ఎంఈసీ రంగానికి మరింత ఊతమివ్వాలి, బీసీ ఎస్సీ ఎస్టీ వ్యాపారులకు చేయూతనివ్వాలి, డ్వాక్రా సంఘాల ఖాతాలపై ఛార్జీలు తగ్గించండి, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, 2 లక్షల కోట్ల రుణాల్లో 49,000 కోట్లు రీషెడ్యూల్, దీనివల్ల 1,108 కోట్లు ఆదా అయ్యాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు ఎంఎస్ఎంఈలకు 95,714 కోట్ల రుణాలు, సాగుకు 2.96 లక్షల కోట్లు ఇచ్చామంటూ బ్యాంకర్లు వ్యాఖ్య. సో రుణాల అంశానికి అయితే తీసుకున్నట్లయితే కనుక ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకుని చాలామంది ఎంతెంత వడ్డీలు కడుతున్నారో అందరికీ తెలిసింది, వాటికి సంబంధించి ఇంట్రెస్ట్లు. అలా కాకుండా బ్యాంకు త్రూ ఎలాగైతే డ్వాక్రా మహిళలకు సహకారం అందిస్తున్నామో, రైతులకు కూడా, మిగతా వారికి కూడా, వ్యాపారం చేసుకునే వారికి కూడా, ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుల త్రూ రుణాలు ఇస్తే మంచిది కదా అని ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది బ్యాంకర్ల సమావేశంలో. సో ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలి, ఏమన్నా ఇది ప్రజలకు ఉపయోగకరమైన వార్తే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను 50 ఏళ్ల జర్నలిస్ట్ గా ఈ ఎస్ఎల్బిసి మీటింగ్ ఏం జరుగుతుందో ఆ బండారం బయట పెడతాను. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ కేంద్ర మంత్రితో సహా ఈ మీటింగ్లు జరుగుతున్నప్పుడు హాజరవుతారు. బ్యాంకర్లను వ్యవసాయానికి ఉదారంగా రుణాలు ఇవ్వండి, లేకుంటే డాక్రా మంచి వీళ్ళకి ఇవ్వండి అని అంటారు. వీళ్ళకు రుణం ఇచ్చే బ్యాంక్ ఒకటి ఉంది, ఏడీ బ్యాంక్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారంటే, దీనికి నాబార్డు ఒకటి ఉన్నది, నాబార్డు కూడా ఉన్నది. ఈ నాబార్డు ఏం చేస్తుందంటే ఈ బ్యాంకులకు రుణాలు ఇస్తుంది 4%, 3.5%, 4%. వీళ్ళు ఏం చేస్తారు, 6% పెంచి వీళ్ళు 2% కమిషన్ తీసుకొని, కొన్ని బ్యాంకులు బట్టి ఉంటుంది ఆ కమిషన్. వీళ్ళేమో రైతులకి వాళ్ళు ఇప్పటి వరకు రైతులకు ఇచ్చే రుణాలు లెక్క పెడితే ఎప్పుడు కూడా వీళ్ళు ముఖ్యమంత్రులు అందరూ హెచ్చరిక చేస్తూనే ఉంటారు, బ్యాంకర్స్ చేస్తూనే ఉంటారు, కానీ వీళ్ళు ఎవరికి ఇస్తున్నారు, రైతుల పేరు మీద ఇచ్చే రుణాలు కూడా బడా భూస్వాములకు, లేకుంటే ఏ భూమి లేకుండా దొంగ పాస్బుక్ తీసుకొని 10 ఎకరాలు ఉందంటే వాడికి ఇచ్చేస్తున్నారు. నిజమైన సామాన్య రైతుకు ఆ రుణం పుట్టడం లేదు. పుడితే కూడా డబ్బులు లేకుండా, లంచం లేకుండా ఎవరికి పుట్టడం లేదు. అది కూడా చెప్తున్నారు. బ్యాంకర్లు కూడా ఎట్లా తయారైపోయిందంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నుంచి మొదలు అన్ని చేసి కొంతమంది అందరూ దొంగలని అన్నాడు, కానీ చాలా వరకు బడా భూస్వాములకు లాభం చేసినంత పేద రైతులకు లాభం చేయడం. అందుకని పేద రైతు ఏం చేస్తున్నాడు, అవకాశం దగ్గర పోయి 2 రూపాయలు 3 రూపాయలకి మిక్కి తీసుకొని చేస్తున్నాడు. కొంత ఉపశమనం ఉన్న మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొన్న చేసింది, అంతకు తెలంగాణ గవర్నమెంట్ గత 10 ఏళ్ళుగా చేసింది, రైతు బంధు అని ప్రవేశపెట్టడం వల్ల చాలా వరకు ప్రైవేట్ రుణాలు తక్కువైనాయి. మనకు సర్వే కూడా ఉన్నది ఆయన. ఇప్పుడు ఏమైంది, రైతు భరోసా ఎగ్గొడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా పెట్టుకొని 2 చోట్ల కూడా జరుగుతుంది అంటే, రైతు బంధు, రైతు భరోసా ఏదో పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో కదా రైతన్నకు సేవ అని ఏ పేరు పెట్టినా కూడా అక్కడ డబ్బులు జరిగేవి మనం డైరెక్ట్ గా బెనిఫిట్ ఏదైతుందో రైతులకు జరిగితే మంచిది. ఇక మిగతా చిన్నకారు సన్నకారుకి ఏంటంటే ఈ డాక్రా రుణాలు ఇవన్నీ కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు మూలకారం మొదటి నుంచి కూడా ఆయన ఈ డాక్రా మహిళలను ప్రోత్సహించి ఈ సంఘాలు పెట్టించింది ఆయన. కానీ 2004లో వాళ్ళే వ్యతిరేకం చేసి ఆయన ఓడించారు. 2004లో రాజశేఖరన్ గారు గెలిపించారు. సరే, తర్వాత చూసుకుంటే మనకు బ్యాంకర్లు ఇచ్చే రుణాలలో 100% రుణాలు బడా భూస్వాములు, పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బ్యాంక్కి వెళ్ళాను, మీరు ఏం చేస్తారు అన్నారు. అడ్వకేట్ అండి, రుణం ఇవ్వకపోమన్నాను. ఎందుకు అంటే సీనియర్ అడ్వకేట్ జరిగిన
అదేంటంటే మీరు అడ్వకేట్ కనుక పోలీసులకు, అడ్వకేట్లకు, జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు ఇవ్వని పోమన్నాడు. ఎక్కడ రూల్ ఎక్కడ రాసి ఉందా అని అడ్వకేట్లు భయపడతారా అంటే ఏం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే అడ్వకేట్ ఏం చేసిండు, పొద్దున తన కొడుకుని పంపి మీరు ఏం చేస్తారు కాబట్టి నేను వ్యాపారం చేస్తారు. ఏం వ్యాపారం? రైస్ వ్యాపారం. రైస్ ఎన్ని అమ్ముతాడు ఏం తెలియదు, ఆడికేమో డబ్బులు రుణం ఇచ్చి అదే అడ్వకేట్ కొడుకుపోతే అంటే ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే పైరవి చేసుకుంటారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. వ్యవసాయ రుణాలు లెక్కలు తీద్దాం, ఒక్కనాడన్నా వాళ్ళన్నా టార్గెట్ చేరుకున్నారా? నేనేమంటాను, నాబార్డు రైతులకు ఇవ్వమని 4.5% మీకు రుణాలు మీకు ఇచ్చి బ్యాంకులకి, ఎస్బీఐ అందరికి వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులు ఉంటాయి, ఇస్తే మీరేం చేస్తున్నారు? బడా భూస్వాములకు పైరవి చేసుకున్న వాడికి ఇస్తున్నారు కదా. నేను లిటరల్లీ చెప్తున్నా పద్మ గారు, పాస్బుక్లు వాడి భూమి ఉండదు, ఏముండదు, దొంగ పాస్బుక్లు సృష్టించి 20 ఎకరాలు 10 ఎకరాల ముందని పాస్బుక్ పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. నిజంగా అన్ని కాగితాలు ఉన్న వాడికి మంచి తిప్పి ఈ కాగితం తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని ఇవ్వడం లేదు. అందుకని బ్యాంకులకు సన్నకారు చిన్నకారు రైతులకు సేవ చేసేది 90% సున్నా, ఏం చేస్తలేరు. 10%కి ఇస్తున్నారు. పాపం వాళ్ళు ఏంటంటే సక్రమంగా కట్టడం. ఇంకోటి ఏంటంటే పరపతిని కూడా దెబ్బతీస్తున్నారు అన్నమాట. ఈ రుణమాఫీ అనేది పరపతిని దెబ్బతీసినాం సార్, స్పష్టంగా చెప్తున్నాను. రైతు రుణమాఫీ కావాలి, ఏదైనా కావచ్చు, మేము కట్టకపోయినా వెళ్తుంది అని రైతులను తయారు చేసినాం అనుకోండి, కష్టం కదా. అట్లాంటి తలుపులు ఊడకపోమట్లేము మొత్తం రైట్. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఏమో చేస్తే రైట్ ఆఫ్ అంటున్నాం, ఇక్కడికి రుణమాఫీ అంటున్నాం. నేను ఏమంటున్నా అంటే 14 లక్షల 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ రైట్ ఆఫ్ చేసుకున్న పారిశ్రామికవేత్తలకు కానీ పెద్ద కార్పొరేట్ సంస్థలు కానీ చేసుకుంటూ ఈ 1,00,00,000 రూపాయలను రుణమాఫీ చేసేటప్పుడు దీని కూడా రైట్ ఆఫ్ అనండి. ఎందుకనద్దు? దివాళా తీసిన రైతు, మేము మన దివాళా తీసిన రైతు దాన్ని మాఫీ చేస్తున్నామని ఎందుకంటారు? తప్పని హక్కు అని అనండి. అందుకని ఇవన్నీ కాకుండా పెట్టుబడి సాయం చేసే పథకాలు వస్తున్నాయి. రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇవాళ రైతు సమ్మాన్ కానీ, మన రైతు సమ్మాన్, కిసాన్ సమ్మాన్ యోజన కానీ, అవి సరైనవి అంటున్నాడు. పెట్టుబడికి సరైన సహాయం వస్తే ఆటోమేటిక్ గా బ్యాంకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, రుణం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ అంశానికి వద్దాం రామ్మోహన్ రావు గారు. విరాళాలు ఇచ్చిన వ్యాపారుల పేర్లు నిఘా జాబితాలో ఎందుకు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను ప్రశ్నించిన సిట్, 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ప్రభాకర్ రావు పునర్నియామకంపై ఉన్నతాధికారులని అడగాలన్న మాజీ మంత్రి. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ బృందం అయితే సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ ఠాణాలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ దాదాపు సాయంత్రం 6:30 వరకు ఈ విచారణ అయితే కొనసాగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ విచారణ అయితే పూర్తయింది కాబట్టి. గారు, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. అంటే గజం మిథ్య, పలానా మిథ్య కాదు, జరిగిన మాట వాస్తవం. ఎట్లా జరిగింది? లీగల్ ఫోన్ ట్యాపింగ్ కొంత అయితే, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కొంత. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఏంటంటే లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు నేరం కాదు. తది తపాల శాఖ చట్టం ఏదవుతుందో, టెలిగ్రాఫ్ చట్టం ఏదో, టెలిఫోన్ చట్టం ఏదో, దాని ప్రకారం ప్రభుత్వాలు అనుమతిస్తాయి. ఉదాహరణ సంఘమిత శక్తులు, లేకపోతే మన మత తీవ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులు ఎవరైనా సరే తెల్లారికల్లో బాంబు వేస్తారు. గోకుల్ చాట్ అని జరిగి నేను చూసినాం కదా. అటువంటి జరగకుండా ఉండాలంటే ఎవరి మీద నిఘా పెట్టాలనే దానికి ప్రభుత్వానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కదా. కేంద్రానికి ఒక లెటర్ రాసి రామ్మోహన్ రావుది, పలానా మల్లయ్యది, ఎల్లయ్యది ఫోన్ ట్యాప్ చేయాలని పెడతారు. ఆయన వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటి, వాళ్ళు ఎందుకు వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయాలి, అనుమానాస్పద పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళు సరైన రుజువులు చూపించాలి. అప్పుడు కేంద్ర హోంశాఖ సెక్రటరీ ద్వారా పలానా ఫోన్లు ట్యాప్ చేయమన్నారు, ఇవి తీసేస్తున్నారు, ఇవి అవసరం లేదు, ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఇది లీగల్ ఫోన్ ట్యాపింగ్. దాన్ని ఏం చేశారంటే స్వామి కార్యం స్వకారమైనట్టు, రాజు కంటే రాజభక్తి, మన స్వామి కంటే స్వామి భక్తి చూపిస్తూ వీళ్ళు ఏం చేశారు, ఒకటేమో వాళ్ళు ఇచ్చిన రాజకీయ నాయకుల నెంబర్లన్నీ ట్యాప్ చేశారు. వచ్చినాయి అయితే 100ల సంఖ్యలో నెంబర్లు అనుమతిస్తే 1000 సంఖ్యలో వీళ్ళు చేశారు. స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. అందులో వ్యాపారవేత్తలు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఆఖరికి సామాన్యులు కూడా, భార్య భర్తలు పెట్టుకుంటే కూడా, లేకుంటే లవ్ అఫైర్స్ లేకపోతే అక్రమ సంబంధాలు వ్యవహరిస్తుంటే కూడా వాళ్ళని బెదిరించి కూడా వాళ్ళ నుంచి వసూలు చేశారని ఆరోపణ. దీనిలో ఏంటంటే మనకు కొన్ని సంస్థలు కానీ కొందరు వ్యక్తుల నుంచి కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ కూడా వసూలు చేశారు, అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేశారు అనేది. దీనికి ఎవరు కర్త కర్మ క్రియ ఎవరంటే బిగ్ బాస్ ఎప్పుడు బయటపడరు అంటున్నాడు. ఎందుకు బయటపడ్డారంటే వాళ్ళు మౌఖిక ఆదేశాలు ఇస్తారు తప్ప మనకు రిటర్న్ మన ఆర్డర్స్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. కనుక చెప్తారు ఎవరిస్తారు, ఎవరు ఇరుక్కోవాలి. అందుకని కేటీఆర్ గారు ఏమన్నారు, ఉన్నతాధికారులను అడగండి, ప్రభాకర్ రావు గారిని ఎందుకు అక్కడ నియమించారో అడగండి అని. ఇందులో 3 అంశాలు కీలకమైనవి. అంటే
కోర్టులు చెప్తలేవు, ఇక్కడ చెప్తలేవు. సిట్టులు మూడు సిట్లు వేశారు ఇక్కడ. ఒకటేమో టెలిఫోన్ ట్యాపింగ్ మీద, రెండోది మనకి ఈ కార్ రేస్ మీద, మూడోది గొర్రెల కుంభకోణం మీద. ఈ 3 సిట్లు అంటే మన స్టేట్ మన సెపరేట్ ఇన్వెస్టిగేషన్ టీంలు వేశారు. ఒకటి ఇన్వెస్టిగేషన్ టీం ఏంటంటే ఒక పెద్ద పోలీస్ స్టేషన్ పెట్టినట్లు లెక్క. వాళ్ళు ఏం చేస్తారు, అలానే నేరం జరిగిందని ఆరోపించబడ్డది, ఎఫ్ఐఆర్ నమోదైంది, దీని మీద విచారించాలని. ఇప్పుడు నిన్న వీళ్ళని పిలిచింది ఏంటంటే 161 స్టేట్మెంట్ పిలిచారు నిన్న కేటీఆర్ గారిని. 161 స్టేట్మెంట్ ఏంటిది, అలానా క్రైమ్ నెంబర్ 243లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన దాని మీద మిమ్మల్ని మీకు తెలిసిన విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నామని ఉంటుంది. అంటే ఈయన విక్టిమ్ కాదు కేటీఆర్ గారు, పోనీ అక్యూజ్డ్ అంతకంటే కాదు. ఈ రెండింటి కాకుండా సాక్షికి పిలిచారు. నిన్నంతా మనకు టీవీ ఛానల్ నుంచి మంది పెడితే రాజకీయం మొత్తం అంతా ఆగమాగ మొత్తం అదే. నిన్న 7 గంటలకు మాట్లాడాల్సి వచ్చింది నాకు వీటి మీద. ఏంటి అది అంటే అదిగో పోలంటే ఇదిగో తోక, అరెస్ట్ అవుతారు, అయిపోయింది, ఇంకొక దివైతే అయిపోతుంది అన్నారు. అందుకని నేను కీలకమైన 2 ప్రశ్నలు నేను వేస్తున్నా ప్రభుత్వాలకు. అయ్యా మీరు 2 ఏళ్ళు అవుతుంది, సరే ప్రభాకర్ రావు గారు రాలేదు, ఈ కేసు విచారణలో ఒక జాప్యం జరిగింది అనుకుందా, మిగతా సిట్లు వేసిన దానిలో రిపోర్ట్ వచ్చినాయి ఉన్నాయి కదా, వాటి ఏం చేస్తున్నారు? అట్లాగే మిగతా సిట్ల విషయంలో కాకుండా మన జ్యుడిషియరీ కమిషన్స్ వేశారు, ఎంక్వైరీ కమిషన్స్ వేశారు కదా, కాళేశ్వరం మీద కానీ యాదాద్రి భద్రాద్రి దాని మీద రిపోర్ట్లు వచ్చినాయి కదా, దాని మీద ఏం చేస్తున్నారు? కొండను దబ్బి ఎలకను కూడా వర్తలేదు. అంటే రాజకీయంగా రావణ కష్టం రగులుతూనే ఉండాలి, వచ్చే 2028 ఎన్నికల వరకు జరుగుతూనే ఉండాలి ప్రభుత్వం అనుకుంటుందా అనేది మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఏవైతే లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో ఏవైతే ఇచ్చారో ఆ లిస్టు బయట పెట్టండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సిట్టు బయట పెట్టదు, మీరు బయట పెట్టండి, ఇవి పలానా వీళ్ళది చేశారు, మిగతా వాళ్ళు ఆధారంగా చేసినట్టే లెక్క కదా. అందుకని ఏం చేశారు వీళ్ళంటే, వాళ్ళు రాజకీయ కక్ష తెలుసుకోవడానికి రాజకీయ నాయకుల పేర్లన్నీ ఇస్తే వాళ్ళే ట్యాప్ చేశారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రఘునందన్ రావు గారు చెప్పారు, ఈటల రాజేంద్ర గారు చెప్పారు, చివరికి కేసీఆర్ గారు కూతురు కూడా నాది నా భర్తది కూడా ట్యాప్ అయింది అంటుంది. ఆఖరికి నిన్న సాక్షిగా పోయిన మన హరీష్ రావు గారిది కూడా మీరు కూడా బాధితులే, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది. అంటే ఏమైందంటే ఒకసారి అవకాశం ఇస్తే తమ భేదం ఉండదు. కత్తికి మనకు భేదం ఉండదు, కోసేవాడికి ఉండాలి. కత్తికి సిగ్గు ఉండదు, కోసేవాడికి సిగ్గు ఉండాలి. అందుకని రాయలసీమలో సామెత ఉందమ్మా, గొడవలకి సిగ్గు ఉండదు, కోసేవాడికి సిగ్గు ఉండాలి అని. అంటే కూరగాయలు కొనడానికి పనికి వస్తుంది కత్తి, మెడకాయలు కొనడానికి పనికి వస్తుంది, కోసేవాడు చేసే పని కదా ఇది. ఇక్కడ కూడా ఏం చేసిందంటే ఈ మొత్తం అంశంలో ఒకటి లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇల్లీగల్ కూడా జరిగింది. ఎవరి జరిగింది తేల్చడానికి 2 ఏళ్ళు కూడా పడుతుంటే వాళ్ళు డేటా ధ్వంసం చేస్తూ కూడా డేటా రికవరీ చేసింది కదా. అందుకని సిట్టు ప్రెస్ మీట్ పెట్టదు. కానీ ఇప్పుడు ఏమైంది, సిట్టు అధికారిగా ఉన్న సజ్జనార్ గారు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐపీఎస్ అధికారి, ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్న ఆయన పని చేస్తే ఎక్కడ నేను చెప్పండి అని ఆయన పోలీస్ స్టేషన్ లో కేసులు చెప్పారు కదా. మన పోలీస్ స్టేషన్ లో పరిస్థితి తెలుస్తుంది కదా, మనకు కూడా తెలుస్తుంది ఏ పోలీస్ స్టేషన్ లో సజ్జనార్ గారి మీద కేసులు ఉన్నాయని. గతంలో వరంగల్ ఆసిడ్ దాడి కేసులో ఎన్కౌంటర్లు ఉన్నది. అంతేందుకు మొన్న ఒక 5-6 ఏళ్ల కింద మనకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర జరిగిన మన దాడి కేసులో, ఎన్కౌంటర్ కేసులో కూడా ఆయన కేసు నమోదైంది, సుప్రీంకోర్టులో కేసు పడ్డది, నడుస్తూనే ఉంది కాదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే అధికారులు వాళ్ళే ఉంటారు, రాజకీయ నాయకులు మారుతుంటారు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. దీన్ని తెలుసుకుంటే వీలైన తొందరగా ఎంక్వైరీ ముగించి ఎవరు తప్పు చేశారు తేల్చమని అంటున్నాను. అంటే పౌరుల గోప్యతకు భంగం కలిగిన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తక్కువది కాదు. చాలా మంది పౌరులను బ్లాక్మెయిల్ చేసిన వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ని కానీ రాజకీయ నాయకులను కానీ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే చివరికి ఎక్కడికి రావాలి, విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఇంకొక దుర్మార్గమైన విషయం బయట పెట్టారు. ఆయన భూమి అమ్ముకుంటే ఇంకోటి భూమి కొనుక్కుంటే ఇద్దరిని పిలిచి సెటిల్మెంట్ చేసేసి డబ్బులు అడిగారని, పోలీసులు డబ్బులు అడిగారని చెప్తున్నారు. కనుక ఇట్లాంటి ఆయన చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కూడా ఉంది. దీన్ని ప్రభుత్వం వీలైన తొందరగా నిగ్గుదేల్చాలి, దోషులు ఎవరు శిక్షించాలంటున్నాము. ఓకే, ఇక మరొక అంశం అయితే చూద్దామను. ఇరాన్ వైపు అమెరికా సేనలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న ట్రంప్ యుద్ధ విమాన వాహన నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను పంపినట్లే వెల్లడి. ఇక ఇరాన్ అమెరికా పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత. WHO నుంచి తప్పుకున్న అమెరికా, ట్రంప్ నిర్ణయంపై అమెరికా నిపుణుల మండిపాటు. ఇరాన్పై అమెరికా దాడికి రంగం సిద్ధమవుతోందా? సైనిక చర్య ఇప్పట్లో ఉండబోతున్న ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? ఏ క్షణమైనా ఇరాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందా? ఇక ట్రంప్ ప్రకటనలు, పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైన్యం కదలికలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. ఇక ఈ ట్రంప్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి మనకి తెలిసిందే. ఎప్పుడు కూడా మాట మీద నిలబడిన వ్యక్తి అయితే కాదు, మాటలు మారుతూనే ఉంటాయి. సో మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇరాన్ వైపు అమెరికా సేనల చూపును ఏ విధంగా చూడాలంటారు? ఈ దొంగాట అంటున్నాడు. ఈ మాట దొంగాటలో ఏంటంటే దోబూచులాట కూడా నడుస్తున్నది. అంటే
నిన్ననే ఒక యూటర్న్ తీసుకుంటాడు, మళ్ళీ వాళ్ళ మందు పెడతారు. చూస్తున్నాం ట్రంప్ ఏ మాటకి ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. అట్లాంటిది నిన్న ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాడమ్మా. WHO నుంచి తప్పుకోవడం చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ ఇరాన్ మీద దాడి చేస్తారా, లేకుంటే మంచు ముక్కను గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న ఇంకొక మాట ఆయన ఏమన్నాడంటే, నిన్న దావోస్ సదస్సులో మాట్లాడుతూ ఈ WHO నుంచి వెనక్కి తీసుకుంటున్నా, చైనాకు అనుకూలంగా వ్యవహరించింది అని ఎప్పుడు ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పటి సంగతి 2021 దాకా ఆయనే ఉన్నాడు. 2021 జనవరి 20 దాకా ఆయనే ఉన్నాడు. 21 నుంచి మొన్నటి దాకా 2024 వరకు జో బైడెన్ ఉన్నాడు. అంతకుముందు మొదటి 2017 నుంచి ఆయనే ఉన్నాడు కదా. ఆ 2019, 20 కోవిడ్ పీరియడ్ లో ఈ వుహాన్ నుంచే వచ్చింది ఇది కరోనా వ్యాపించింది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఆరోపిస్తే WHO కాదని చెప్పింది. తర్వాత మళ్ళీ అంగీకరించింది. అంటే WHO అన్నాడు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను సరైన దారిలో నడిపించలేదని. అప్పటి సంగతి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన. దొంగలు పడ్డాక 6 నెలలకు అన్నట్టు కుక్కలు మురిని అనే సామెత ఉన్నట్టే ఇవాళ పనిచేస్తున్నాడు ఆయన. అప్పుడు అది చేశారు కనుక ఇప్పుడు WHO డబ్బులు ఇవ్వమని. అసలు ప్రపంచంలో చాలా వ్యవస్థలు అధ్వానం అయిపోయినాయి. భద్రతా మండలి తన పని తాను చేయలేకపోతుంది. అట్లాగే ఇప్పుడు WHO కూడా కారణాలు ఏమైనా కానీ విఫలమైన సంస్థగా మిగిలిపోయింది. కానీ దానివల్ల కొంత మేలు కూడా జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు తప్పుకుంటున్నామంటే మనకి ఏమైతుంది అని అంటే చాలా నష్టం జరుగుతుంది. అమెరికానే పెద్ద వాటాదారు. నిజంగా చెప్పాలంటే WHO కానీ ఐక్యరాజ్య సమితికి కానీ ఈ అగ్ర రాజ్యాలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాయి. అంటే అవి నడవాలి కదా, వ్యవస్థ నడవాలి కదా, వాళ్ళ ఆఫీస్ ఒకటి ఉండాలి కదా. వాళ్ళ మొత్తం తప్పుకుంటున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే విరాళాలు అయిపోతాయి. దానివల్ల WHO నుంచి వీళ్ళు విరమించుకోవడం వల్ల దక్షిణాఫ్రికా ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ చాలా నష్టపోతాయి అమ్మా. ఎందుకంటే వైద్య సహాయం అందించడంలో, వైద్య సేవలు అందించడంలో చాలా పెద్ద ఎత్తున WHO సేవ చేస్తుంది. మనలాంటి వాళ్ళకి పెద్దగా అవసరం లేదు కానీ పేద దేశాలకు, చిన్న దేశాలకు అవసరం. ఇప్పుడు అమెరికా తప్పుకుందంటే ఏంటి, విరాళాలు ఇవ్వము, మీ వ్యవస్థతో మాకు సంబంధం లేదని చెప్పి చివరికి భద్రతా మండలి కూడా తప్పుకుంటామని కొత్తగా నిన్న శాంతి కమిటీ, పీస్ కమిటీ అని పెడతా దానిలో రండి అన్నారు. అంటే కొత్త వ్యవస్థ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరా ట్రంప్. దీనికి మాత్రం పూర్తిగా నాటో కూటమి దేశాలే తన కూటమిలో ఉన్న దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. మేము చేరడం పొమ్మంటున్నారు. మనమైతే ఫస్ట్ స్పష్టంగా చెప్పిన అమెరికా మూవ్ తోడ్కర్ జవాబు అంటాం కదా, ముఖం మీద కొట్టినట్టు మేము ఆ కమిటీలో చేరం పొమ్మను. ఇక్కడ మనకు భద్రతా మండలి ఉంది ఒకటి, దాన్ని పటిష్టం చేసుకుందాం, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పే ప్రయత్నం చేద్దాం. కానీ మీరే యుద్ధాలు ప్రోత్సహిస్తారు, మీరే శాంతి వచనాలు పలికితే ఎట్లా అనే దాని మీద ఒకటి జరిగింది. 1000 ఎలకల మీద పిల్లి ఏదో కాశీయాత్రకు పోయింది అని అంటారు కదా, అట్లా ఉన్నది పరిస్థితి అంటున్నాను నేను. ట్రంప్ మాటలలో 3 రకాలుగా యూటర్న్లు కనపడుతున్నాయి. ఒక రకంగా చెప్పండి, ఇవాళ మాట్లాడిన దానికి రేపటికి సంబంధం లేకుండా ఉంటుంది కనుక రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొక 3 ఏళ్ళు మాత్రం మీ ట్రంప్ని భరించాల్సిందే. మనం భరించే క్రమంలో ఇంకా అకృత్యాలు అక్రమాలు జరుగుతాయని అనుకుంటున్నాం. చూద్దాం, దాన్ని ఎదుర్కొనే సత్తా మాత్రం మనకుంది. భారతదేశం ప్రతిసారి ట్రంప్ చేసే చేతులకు ఎదుర్కొంటుంది. మనకు పెద్ద నష్టం లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టానికి బాధ్యతలు ఎవరు ఎట్లా అవుతారు అనేది మాత్రం ఇది ఆందోళనకరమే. ఎందుకంటే పక్కిళ్ళు తగలబడుతుంటే మనం బజారత పడాలి కదా. అందుకని మనం కూడా స్పందిస్తున్నాం, ఆచితూచి స్పందిస్తున్నాం. మన విదేశాంగ విధానం గొప్పతనం అదే. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.